హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉక్కు లాంటి బలం కోసం ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు మినుములు తీసుకున్నాము. ఇవి నాటు మినుములండి. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లు బ్రౌన్ రైస్ తీసుకున్నాము. ఇది ఫుల్లీ ఆప్షనల్. బ్రౌన్ రైస్ వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తుందనమాట. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. నీళ్లు పోసి 4, 5 సార్లు మంచిగా కడిగేసుకుందామండి. ఎందుకంటే మినుములొచ్చేసి ప్యాకెట్‌యి కాదు. పొలంలో పండినయి పంపించారనమాట. దానివల్ల ఏంటంటే మనకి పైనంతా కొంచెం డస్ట్ అనేది ఉంది. అదంతా పోయేటట్టుగా మంచిగా కడిగేసుకుందాము. కడిగి ఒక 6 గంటల పాటు నానబెట్టుకుందామండి. లేదంటే నైట్ అంతా నానబెట్టుకున్నా గానీ చక్కగా నానిపోతాయనమాట. నేను 6 గంటల పాటు నానబెట్టాను. చూడండి చక్కగా నానిపోయినియి. ఇప్పుడు నీరంతా వంపేసేసుకొని మంచిగా కడిగేసేసి మళ్ళీ ఒకసారి ఆ నీరంతా వంపేసుకొని మిక్సీ జార్‌లోకి మార్చుకుందామండి. ఎందుకంటే చిన్న మిక్సీ జార్‌లో అయితేనే మనకి చక్కగా నీళ్లు పోయకుండా పలుగ్గా వస్తుందనమాట. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. పెద్ద మిక్సీ జార్ అనుకోండి నీళ్లు పోయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నేను 2 బ్యాచ్‌లుగా గ్రైండ్ చేశాననమాట. చూడండి ఇలా గట్టిగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. అలానే కొంచెం పలుకుగా కూడా ఉండాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. తర్వాత మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. దాన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్‌లో మిగతాదంతా పాటు కలిపేసుకుందాము. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. నీళ్లు మాత్రం అస్సలు వేయొద్దండి గ్రైండ్ చేసుకునేటప్పుడు. పెప్పరు, ఇంగువ కూడా స్కిప్ చేసుకోవద్దు. డైజెషన్‌కి చాలా మంచిదనమాట 2 కూడాను. అచ్చగా మినుములు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక, ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. మీరు ప్లాస్టిక్ షీట్ కానీ, అరిటాక్ కానీ, క్లాత్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, కొంచెం నూనె అప్లై చేసుకుందామండి. వేళ్ళకి అప్లై చేసుకొని దీన్ని కొంచెం పల్చగా, మరీ పల్చగా కాకుండా కొంచెం పల్చగా ప్రెస్ చేసుకుందాము. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్‌గా చేసుకుందామండి. ఎక్కడ మందంగా, పల్చగా ఇలా కాకుండా మొత్తం ఈవెన్‌గా ఉండే విధంగా మధ్యలో వచ్చి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందాము. చక్కగా వేగుతుందనమాట. ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పెనం వేడెక్కిందండి. కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసి కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఈ బటర్ పేపర్‌ని అలానే తిరిగేసుకుందామండి. ఇప్పుడు ఈ హోల్స్‌లో కూడా కొంచెం నెయ్యి వేసుకుందాము. తర్వాత మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. హైలో అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి వెంటనే కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి వేగదు. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్కగా 2 పక్కల క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి చాలా బావుంటుందనమాట. ఒక మంచి హెల్తీ రెసిపీ. మన బామ్మల కాలం లాంటి కొయ్య రొట్టెనమాట. వాళ్ళు ఇలాంటి రెసిపీస్ అన్నీ తిన్నారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారండి. ఉక్కు లాంటి బలం కోసం మినుము అని చెప్పి అనేవాళ్ళు కదా! చూసారుగా చక్కగా వేగిపోయిందనమాట. ఇలానే అన్నీ రెడీ చేసేసుకొని తీసుకుందాం. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా చక్కగా వేగిందనమాట. అలానే తినేయొచ్చండి. చాలా బావుంటుంది.
తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.